కుండల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టాలి. సో హలో ఎవరీవన్, ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న బేబీ మూవీ ఏఎఫ్ఎక్స్ ఎడిటింగ్ ఎలానో తెలుసుకుందాం. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వచ్చిన వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే లేట్ అయినాయి, కొంచెం వర్క్ ఉండి అయితే వీడియోస్ చేయలేదు. ఈ వీడియో అయితే చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసా. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, వీడియోని అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఇప్పుడైతే మనం అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడైతే మన ఈ ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మనకి ఇష్టం ఉన్న రేషియోలో అయితే సెలెక్ట్ చేసుకొని వీడియో అయితే చేసుకోండి. నేనైతే 4.5 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. క్రియేటివ్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఇప్పుడైతే మనం 2 లేయర్స్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత వీడియో అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 2 లేయర్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇలా ఉన్నది కదా, ఈ 2 లేయర్స్ని స్టార్టింగ్ 1 లేయర్ క్లిక్ చేసుకొని లాస్ట్ ఎండింగ్కి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకొని స్పీడ్ ఆప్షన్లోకి పోయి వీడియోని అయితే ఇలా సైడ్ క్లిక్ చేసుకోండి. వీడియో అయితే స్లో అవుతుంది. నెక్స్ట్ దీనికైతే ఇప్పుడు మనం టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే పించ్ బ్లర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ ఎఫెక్ట్ పైన అయితే సెర్చ్ చేసుకోండి, మీకు అలా దొరకకపోతే సెర్చ్ చేసుకోండి పించ్ బ్లర్. సో పించ్ బ్లర్ అయితే యాడ్ చేసుకున్నాం. స్టార్టింగ్ స్ట్రెంత్ కాడ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకొని 94 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో 94 ఎండ్కి రండి, ఎండ్కు 0 చేసుకొని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో 0. లాస్ట్ది కింద అయితే స్క్రోల్ డౌన్ చేసి టోటల్ ఫుల్ పెంచుకోండి. సో ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జూమ్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. జూమ్ బ్లర్ స్టార్టింగ్ 1 కాడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. స్ట్రెంత్ ఇది ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఇదైతే 70 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ సేమ్ ఎండ్కి వచ్చేసి 0 అయితే చేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది. ఎండ్ కానీ కాదు, కొద్దిగా అయితే జరుపుకోండి కీ ఫ్రేమ్ని ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ మోషన్ బ్లర్ అయితే డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే యాడ్ ఎఫెక్ట్ పోయి క్లాసిక్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. బ్లర్ ఆప్షన్, క్లాసిక్ బ్లర్, స్టాండర్డ్ సెట్టింగ్. స్టార్టింగ్ 1 కీ ఫ్రేమ్ కాడ 170 or 180 అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే 180 సెలెక్ట్ చేసుకున్నా, కొంచెం జరుపుకొని 0 అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత బ్యాక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక వీడియో అయితే ఇస్తా, ఆ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఆ వీడియో యాడ్ చేస్తా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే యాడ్ చేసాం. ఇలా అయితే ఉంటుంది వీడియో, లాంగ్ వీడియో ఉంటుంది. మనం అయితే దీన్ని స్టార్టింగ్ 1 కాడ మనకి ఎంత కావాలో అంతనైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే ఫుల్ స్క్రీన్ చేయండి. సో ఇలా వస్తుంది కదా, దీని అయితే మనం రైట్ సైడ్ వచ్చేటట్టు రొటేట్ అయితే చేసుకోండి. సో ఇలా రొటేట్ చేసిన తర్వాత వీడియోని అయితే చూద్దాం. ఇలా వస్తుంది. దీని అయితే హ్యాండ్స్తోని ఫుల్ స్క్రీన్ అయితే ఇట్లా చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత యాడ్ ఎఫెక్ట్ వెళ్ళి క్రోమా కీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా పైన స్క్రోల్ డౌన్ చేయగానే ఉంటుంది క్రోమా కీ. కలర్ కాడ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ ట్యాప్ చేసుకొని
ఈ మిడిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన వీడియో అయితే ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో అయితే ఇంతే. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మన నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.